అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం. హుజూర్ నగర్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి మేళ్ళ చెరువు. మేళ్ళ చెరువులో మై హోమ్ సిమెంట్ వారి పెద్ద ఇండస్ట్రీ ఉందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకి చిన్నజీయర్ స్వామి వారు కూడా హాజరవుతారు. శ్రీ శ్రీదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలోనే కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక్కడ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠించి నేటికి 27 వసంతాలు. ఇప్పుడు జరిగేది 27 సంవత్సరాల వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. ఇదిగోండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ధ్వజస్తంభము. ఈ ధ్వజస్తంభం వెనకాల ఇలా శిలాశాసనం ఉన్నదండి. ఈ శిలాశాసనం మీద మార్చి 23, 1998 ఉత్తరాషాఢ నక్షత్రం శుభముహూర్తాన శ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన జరిగినట్లుగా రాసి ఉన్నది. ఇదిగోండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలోనికి వచ్చాము. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నారో. తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరుని చూసినట్లుగానే ఉన్నదండి స్వామివారిని చూస్తుంటే. స్వామివార్లకి ఇరువైపులా కూడా పువ్వులతోటి ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. స్వామిని నేను చూస్తూ మీ అందరికీ చూపించాలని కోరికతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ కొలువై ఉన్న ఈ స్వామివారు చాలా మహిమగలవారంటండి. ఇదిగో స్వామివారికి ఎదురుగానే గరుడల్వార్ గారు ఉన్నారు. మరొకసారి కూడా స్వామివారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆలయం వెలుపలికి వచ్చాక చాలామంది భక్తులు ఇలా లైన్లలో నిలబడి ఉన్నారు. ఒకవైపు విఐపి వాళ్ళు, ఒకవైపు మామూలు వాళ్ళు అని చెప్పేసి ఇలా లైన్లలో నిలబడి ఉన్నారు. ఎందుకు నిలబడి ఉన్నారని చెప్పి అక్కడ ఒకరిని అడిగితే లోపల చిన్నజీయర్ స్వామి వారు తీర్థగోష్ఠి చేస్తున్నారని చెప్పారు. మేము కూడా వెంటనే అదే లైన్లలో నిలబడ్డాము. ఇదిగోండి చిన్నజీయర్ స్వామి. నేనైతే ఇదే మొదటిసారి స్వామివారిని చూడడం. స్వామివారు వచ్చిన భక్తులందరికీ కూడా 3-4 గంటల పాటు నిలబడి ప్రతి ఒక్కరికి కూడా ఇలా తీర్థము ఇస్తున్నారండి. ఈ తీర్థం కోసం చాలామంది భక్తులు చాలా దూరం నుంచి వస్తారంట. అయితే స్వామివారి చేతుల మీదుగా తీర్థం అందినది. తీర్థం తీసుకున్న భక్తులందరికీ కూడా బయట ఇలా కట్టె పొంగలి ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం అయితే చాలా టేస్టీగా ఉందండి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి వివాహ మహోత్సవానికి ముస్తాబైన కళ్యాణ వేదిక అండి ఇది. చూడండి ఎంత అందంగా రకరకాల పువ్వులతోటి చాలా బాగా డెకరేషన్ చేశారు కదా. స్వామివారి కళ్యాణానికి ముఖ్య ఘట్టాలైన యజ్ఞోపవేతము, జీలకర్ర బెల్లము, పట్టు వస్త్రాలు, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలు ఇవి కూడా వరుసగా ఉన్నాయి. చూడండి అందరూ కళ్యాణ మహోత్సవాన్ని. స్వామివారి కళ్యాణానికైతే నేను ఇంటి దగ్గర నుంచి ఇలా తలంబ్రాల బియ్యం కలుపుకొని తీసుకువచ్చాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణాన్ని నేను కనుల విందుగా చూశాను. అందరూ కూడా చూస్తారని, స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అందరూ చూడండి. కళ్యాణ వరుడిగా దయా స్వరూపిణి అయినటువంటి అమ్మ శ్రీదేవిని, అలాగే క్షమా స్వరూపిణి అయినటువంటి అమ్మ భూదేవిని గోవింద వధువులుగా ఇక్కడ మనం చేరి వారి वीणवाकृतिमादाय विधिजं भगवता मध्ये चित्रपटं दत्ताय विराजत्तहिरण्यं गृहीत्वा लग्नाष्टकानि वादयित्वा ॐ तदेव रत्नं सरणं तदेव तारावरं तस्मै देवाभिब्रवन्
नमस्ते समुद्रभागे मातृलक्ष्मी स्वां प्रार्थयाम्यहं माङ्गल्यसूत्रं देवेन युष्मत्कण्ठसमर्पणे नियोजितोऽहं बध्नामि गृहाण परमेश्वरी माङ्गल्यधारणमुहूर्तो अस्तु गोविन्द गोविन्द గోవింద श्रियो मे कामः समृद्ध्यता గోవింద 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 మనకి అందించిన యజ్ఞమయములు అవ్వాలి, యజ్ఞ సమృద్ధి కలగాలి ఈ లోకంలో అని అవి గోవింద 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 మంగళ అక్షతలతో పాటుగా మంచి ముత్యాలతోటి తలంబ్రాలను స్వీకరిస్తున్నారు. స్వచ్ఛమైనటువంటి ముత్యాలతోటి వాటిని మంగళ అక్షతల్లో గోవింద స్వామి కూడా మన కోసం గోవింద అభివృద్ధి చేయడం కోసం, మనల్ని ఆనందింపచేయడం కోసం వారిరువురు కూడా లోక కళ్యాణార్థమే ఒక మేళ్ళ చెరువు మై హోమ్ సిమెంట్స్ అధినేత జూపెల్లి రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులండి వీరే. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రముఖులందరికీ కూడా ఇలా శాల్వాతో సన్మానం చేస్తున్నారు. వచ్చిన భక్తులందరికీ కూడా చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా క్యాలెండర్లు అందిస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు కూడా స్వామివారి దగ్గర నుంచి ఆశీర్వచనాలు అందుకుంటున్నారు. దేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందరూ తిలకించారా అండి? ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారిని మాత్రం ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి. వీడియో పార్ట్ 1 అండి. పార్ట్ 2 వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. జై శ్రీమన్నారాయణ.